2024 ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్కే మా ఓటు అంటున్నారు తిరుపతి వాసులు. సంక్షేమ పథకాలను తమ ఇంటి వద్దనే అందుబాటులో ఉంచేలా చేసిన సీఎం జగన్ మాత్రమే తమకు కావాలంటున్నారు. చంద్రబాబు చెప్పే మాటల్లో అంతా డొల్లతనమే తప్ప నమ్మకం లేదంటూ తెగేసి చెబుతున్నారు. బాబు పవన్లు కలిసి వచ్చినా జనంలోంచి వచ్చిన జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేరని, వారిద్దరికీ డిపాజిట్లు కూడా రావన్నారు. మాకు అన్ని ఏ పథకాలు కానీ మాకు అందుబాటులో ఉంది. మా కష్ట సుఖాలు చెప్పినా కూడా ఎమర్జెన్సీగా మాకు అందుబాటులోకి వస్తాడు కాబట్టి, మాకు రోడ్లు అన్ని సదుపాయాలు బాగున్నాయి కాబట్టి మాకు అన్నే కావాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ వచ్చినాడు ముఖ్యమంత్రిగా, ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, అప్పుడంతా చేయకూడదా? ఈ పథకాలు, ఈ కష్టాలు, ఈ సుఖాలు ఆయనకి ఏం తెలీదా? ఇప్పుడు ఈయన చేస్తానని తర్వాత మేము చేస్తామని అన్నాడు. ఆయనకి ఎంత సర్వీస్లో ఫస్ట్ ఉన్నాడు కదా, అప్పుడంతా ఎందుకు చేయలేదు ఆయన? ఇప్పుడు ఎందుకు చేస్తానంటున్నాడు? మా అన్న చేసినాడు కాబట్టే కదా ఇప్పుడు నేను చేస్తానని నమ్మకం ఉంది. ఎవరిపైన? మాకు జగనన్న పైన నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు పైన మాకు నమ్మకాలు లేవు. ఆయన అంతకు ముందుగా 2 సార్లు ఉన్నాడు ఆయన సీఎం గా, అప్పుడు మాకేం చేయలేదు ఆయన. మేము బియ్యానికి కానీ, మేము పెన్షన్కి కానీ, ప్రతి ఒక్క కష్టం, మాకు ఆడపిల్లల కష్టాలలో కూడా కానీ మేము పెద్ద దానికి పోవాలనిపిస్తాం. మేము ఆయన అడుక్కుంటే కూడా మమ్మల్ని దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదు. ఇప్పుడు మేము ఎవరికి ఆయన తరఫున మాకు ఈదర్లకి, వాలంటీర్లకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా పెద్దవాళ్ళు దాగిపోయి ఏమమ్మా మీ సమస్య అని మమ్మల్ని అడుగుతున్నాడు. మాకు 18,000 ఇచ్చినాడు. స్టోర్ బియ్యం ఇంటికి తెచ్చి చెప్తాను, పింఛన్ ఇంటికి తెచ్చి చెప్తాను. నాకు పింఛన్ లేదు కానీ తెచ్చులకి చెప్తాను కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు ఏం పెట్టాడు? వారు కాడ పింఛన్ రమ్మన్నాడు. అక్కడ ఆటోలు గుర్తుకెళ్ళుకొని, ముసలు పడుకొని, ఆ పటానికి చచ్చుకొని ఇంటికి తెచ్చి చెప్తాను. వాళ్ళంటూ బాగా చేస్తాను పని. ఇంటికి పెద్ద కొడుకుని ఎవరు దూరం చేసుకోవాలని ఏ కుటుంబంలో అనుకోరు. కాబట్టి ప్రతి ఒక్కరూ జగనే కావాలని ఎందుకు అనుకుంటున్నారంటే, పిల్లల విషయం కానీ, పింఛనీ విషయం కానీ, ముఖ్యంగా ఎత్తుకుంటే చంద్రబాబు నాయుడు అని ఆయన ఈ పుట్టు కనపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ కరోనాలో 2 సంవత్సరాల క్రితం కూటికి లేకున్నా, పనికి లేకున్నా ఏడస కుటుంబాలు ఇళ్లలో ఉన్న కొద్దంతా ఎవరు రాలేదు.